కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అను సినిమాలో డైలాగ్ రియల్ డైలాగ్ సరే మరి రియల్ లైఫ్లో ఏం జరుగుతోంది? కొంతమంది పోలీసులు ప్రేమ పెళ్లి అంటూ మహిళల వెంటపడుతున్నారు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దారుణంగా మోసం చేస్తున్నారు. రక్షకులే కీచకులవుతున్న తీరు డిపార్ట్మెంట్ని కలవరపాటుకి గురి చేస్తోంది. ఇంతకీ ఎవరా కాకీచకులు? కంచే చేను మేసిన చందంగా కొంతమంది పోలీసుల తీరు డిపార్ట్మెంట్కి మచ్చ తెస్తోంది. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నా కొందరి తీరు మాత్రం అదో రకంగా తయారైంది. ప్రేమ పెళ్లి అంటూ బాధితులను ట్రాప్ చేసి నిలువున మోసం చేస్తున్నారు. అదేమని అడిగితే ఖాకీ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారు. భర్తతో పోరు పడలేక 2023లో ఖమ్మం విమెన్ పిఎస్లో కంప్లైంట్ చేసింది ఈ మహిళ. ఆ సమయంలో సిఐగా పనిచేస్తున్నాడు రాజు నాయక్. కంప్లైంట్లో ఉన్న నంబర్ తీసుకుని న్యాయం చేస్తానని మహిళకి కాల్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను అంటూ సినిమాటిక్ డైలాగ్స్తో మెసేజ్లు కాల్స్ చేస్తూ వెంటపడ్డాడు. ఆ మాటలకు కరిగిపోయిన ఆ మహిళ సిఐకి దగ్గరైంది. ప్రెగ్నెంట్ అయిన ప్రతిసారి టాబ్లెట్లు ఇచ్చాడే గాని పెళ్లికి మాత్రం అంగీకరించలేదట. ప్రతిసారి అలాగే జరుగుతూ ఉండడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పింది. ఎందుకంటే మెసేజ్లు పెడుతున్నారంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేవను, లైఫ్ లాంగ్ నువ్వు కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను అన్నారు. అదేంటండి అట్లా సెట్ అవ్వదు కదా అని నేను అన్నాను. అంటే ఎందుకు సెట్ అవ్వదు, నువ్వేదో మైండ్లో పెట్టుకున్నావు, అట్లా ఏం ఉండదు, నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా అంటే నేనన్నా మీకు వైఫ్ ఉంది కదండి, అలా చేయకూడదు కదా అని నేను చెప్పాను. చెప్తే నా వైఫ్కి జబ్బు ఉందండి, నా వైఫ్తో నేను అసలు లేను, నేను అవసరమైతే డివర్స్ కూడా ఇస్తాను, లైఫ్ లాంగ్ చూసుకుంటే నాకు మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు లేరు, నీకు ఇద్దరు ఆడపిల్లలే, నేను లైఫ్ లాంగ్ చూసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి మొత్తం అంతా చూసేసుకుంటాను నేనే, ఇంకా A to Z మొత్తం నేను చూసుకుంటే నా మీద నమ్మకం లేదా నమ్మవా అని ఇక అట్లా నైట్లో పెట్రోలింగ్ అప్పుడు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేయడం ఒప్పుకునేదాకా ఇబ్బంది పెట్టారండి. సహజీవనం చేశాడు, గుళ్ళు గోపురాలకు తిప్పాడు. కట్ చేస్తే రాజు నాయక్ బెదిరింపులకు దిగుతున్నాడు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తన పిల్లల పరిస్థితి ఏంటని కన్నీరు మున్నీరవుతోంది. నేను డబ్బులు పెట్టుకుంటా, వేరే ఎక్కడి నుంచైనా నేను తీసుకొస్తా, ఎవరిని లాయర్ని పెట్టుకుంటా, పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకుంటా, నేను సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకుంటా, నేను సస్పెండ్ అయితే మళ్ళీ నాకు డ్యూటీ వస్తుంది, లేకపోతే నేను ఒకళ్ళు రిమూవ్ అయితే నేను వ్యవసాయం చేసుకొని బతుకుతా, నీ బతుకు బస్ స్టాండ్ అయితే నువ్వు చేసేది ఏం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని నన్ను బెదిరిస్తాడు. ఇప్పుడు నా భర్త నుంచి నాకు విడాకులు ఇప్పించిండు, మరి నాకు ఎటు ఏ దారి లేకుండా చేసిండు. ఇవాళ నేను ఇట్లా రోడ్డు మీద పడిపోయినా నా పరిస్థితి ఏంది? నా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, నాకు నా పరిస్థితి ఏంది? మహిళ ఫిర్యాదుతో సిఐ రాజుని ఐజీ ఆఫీస్కి అటాచ్ చేశారు. కానీ ఈ బాధితురాలికి న్యాయం జరిగేదెలా? ఇక ఇతను విజయ్ కుమార్ రాజు నాయక్ లాగానే వంకర చూపులు, తింగరి మాటలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. నారాయణపేట జిల్లా మద్దూరు పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ కుమార్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సొంత శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా పోలీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఫిర్యాదు చేయడంతో అతన్ని వీఆర్కి బదిలీ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన మహిళా పోలీస్కి ఎస్ఐ ట్రైనింగ్ సమయంలో విజయ్ కుమార్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో వ్యక్తిగత సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడు. నగదు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, వివాహం సమయంలో బెదిరింపులకు దిగడం, ఇంటికొచ్చి అనుచితంగా ప్రవర్తించడంతో ఆ మహిళా పోలీస్ తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక కంప్లైంట్ చేయడంతో విజయ్పై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐ విజయ్ కుమార్పై గతంలోనూ చాలా ఆరోపణలున్నాయి. అప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ భర్త ఒక కేసు విషయంలో పిఎస్కి వెళ్లాడు. సర్పంచ్ నీ భార్యే కదా, ఆమెనే రమ్మను అంటూ అసభ్యకరంగా మాట్లాడడంతో అతను పిఎస్ ముందు ధర్నాకు దిగిన పరిస్థితి. ఎస్ఐ విజయ్ కుమార్ జర్నలిస్టులను కూడా బెదిరించి అక్రమ కేసులు పెట్టాడన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటితో పాటు లైంగిక వేధింపులపైన కూడా విచారణ జరపాలంటున్నారు స్థానికులు. ఈ ఫిర్యాదులతో వీళ్ల భాగోతం వెలుగులోకి వచ్చింది. చాలా మంది బెదిరింపులకు భయపడి ఫిర్యాదు చేయట్లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులేమో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం ఇలా ప్రవర్తిస్తూ వాళ్ల వృత్తికి కళంకం తెస్తున్నారు.